అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వెల్కమ్ టు A to Z with Awesome Aparna. ఈ రోజు మనం మైండ్ అండ్ యూ సిరీస్ లో ఫ్యామిలీ కౌన్సిలర్ కల్పవల్లి గారితో ఉన్నాము. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అమ్మా. చెప్పు తల్లి. సో ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ గురించి, పెళ్ళికి ముందు టాపిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఇంకొక ముఖ్యమైన టాపిక్ ఈరోజు మాట్లాడుకుందాం. అదేంటంటే, ఇది వినటానికి చాలా సరదాగా ఉన్నా కూడా పెళ్ళైన తర్వాత పెద్ద పెద్ద సమస్యలకు కారణం అవుతూ ఉంటుంది. మామూలుగా అబ్బాయిలు అమ్మాయిలకి గిఫ్ట్లు ఇవ్వడం చాలా కామన్. అది కూడా పెళ్ళికి ముందు ఇంప్రెస్ చేయడానికో లేదంటే ఇస్తారు. పెళ్ళైన తర్వాత పెద్దగా ఏమి ఇవ్వరు. ఇది పెళ్ళికి ముందు అబ్బాయి ఏదైతే చూపిస్తున్నాడో అదే పెళ్ళైన తర్వాత జీవితం అని అమ్మాయి కలలు కంటుంది. అదే ధ్యాసలో పెళ్లి చేసుకుంటుంది. తర్వాత ఏమో తారుమారు అవుతుంది. మా ఆయన నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు, మా ఆయనకి నా మీద ప్రేమ లేదు, మీరు పెళ్ళికి ముందు నన్ను మోసం చేశారు, ఇలా చాలా చాలా తిట్లు, శాపనార్థాలు, కోపాలు, తాపాలు అన్నీ వస్తూ ఉంటాయి కదా. సో పెళ్ళికి ముందే ఫైనాన్షియల్ హ్యాబిట్స్ అంటే డబ్బులు ఒకళ్ళు అతిగా ఖర్చు పెడుతూ ఉండొచ్చు, ఒకళ్ళు బట్టలకి ఖర్చు పెడుతూ ఉండొచ్చు, ఇంకొకళ్ళు బాగా జాగ్రత్త పరులై ఉండొచ్చు, లేదంటే స్టాక్స్ అను ఇంకేదన్నా చేస్తూ ఉండొచ్చు. అది వాళ్ళ విషయాలన్నీ అమ్మాయికి తెలియపరచాలి. సో అదే ఫైనాన్షియల్ హ్యాబిట్స్ గురించి తెలుసుకోవడం అనేది ఎంతవరకు అవసరం, అసలు అడిగితే ఏమనుకుంటారు, ఇది కూడా ఇంపార్టెంటే కదా. ఈ పిల్లలేంటి బాగా డబ్బు మీద ఆశపడుతుందో అనుకోవచ్చు. అబ్బాయి అడిగితేనేమో వామ్మో వీడికి ఇప్పటి నుండే నా జీతం మీద కన్ను పడిందా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అది ఇప్పుడు నువ్వు అడిగిన దానిలో 2 క్వశ్చన్స్ ఉన్నాయి తల్లి. కానీ మొట్టమొదటిగా ఏంటి అంటే, అరేంజ్డ్ మ్యారేజెస్లో అయితే ఒక పెళ్ళి అని అనుకోగానే ఒక 5-6 నెలల్లో ముహూర్తాల కోసం టైం తీసుకున్న స్పాన్ ఏదైతే ఉంటుందో ఆ మధ్యలో ఒక ఎంగేజ్మెంట్ అనేది ఒకటి జరుగుతుంది. అండ్ మోరోవర్ పెళ్ళి కుదిరింది అనగానే ఈ అమ్మాయి నా మనిషి అని అనుకుంటే, పూర్వకాలం వ్యవస్థలో ఏముండేదంటే వెళ్ళి అమ్మాయికి బొట్టు పెట్టేవాళ్ళు, తల్లిదండ్రులు బొట్టు పెట్టేవాళ్ళు. బొట్టు పెట్టి ఈ పిల్ల మాది అంటే మనం టికెట్ రిజర్వ్ చేసుకున్నామని అంటారే మీ భాషలో అయితే అలాగా అంటారు. కానీ సనాతన సాంప్రదాయం ప్రకారంగా మా పిల్ల అని అనిపించుకున్నప్పుడు బొట్టు పెట్టి ఒక గిఫ్ట్ ఇస్తారు. ఒక చీర, జాకెట్, స్వీట్స్ అన్నీ తీసుకెళ్ళి ఆ అమ్మాయి చేతికి ఇస్తారు పెద్దవాళ్ళు. అది కానుక. ఏమని కానుక అంటే మనది, అమ్మాయి మాది అనిపించుకున్నామండి అని అంటారు. ఇది అన్ని రాష్ట్రాలలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దేశాచారం, కులాచారంలో చేసుకుంటారు. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు వీళ్ళ ప్రేమని వ్యక్తపరిచేటప్పుడు అబ్బాయి అమ్మాయికి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తాడు, ఏదో ఒకటి ఇస్తాడు. జనరల్గా గిఫ్ట్ అంటే ఏమి ఉండవండి, వాళ్ళు ఇచ్చేదానిలో ఒక సెల్ ఫోన్ ఇస్తారు, లేదంటారా ఓ చిన్న నగను వాళ్ళకున్న స్థాహతని బట్టి ఇస్తారు. కొంతమంది అయితేనేమో ఒక గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చుకుంటారు. అలా వాళ్ళ లెవెల్స్ని బట్టి వాళ్ళు ఇచ్చుకుంటారు. అంతవరకే ఉంటుంది గిఫ్ట్ అంటే. అదే కనుక మీరు అడిగిన ప్రశ్నలో అయితే లవ్ మ్యారేజెస్ అనుకోండి, ఒక 4 ఏళ్ళలో 3 ఏళ్ళలో వీళ్ళు అనుబంధంగా ఉన్నారు అంటే బోల్డ్ అన్ని గిఫ్ట్లు తయారవుతాయి. వాటి రకరకాల గిఫ్ట్లు ఏంటి, వ్యాలంటైన్స్ డేకి ఒక గిఫ్ట్, తర్వాత మనం కలిసిన రోజు ఇది అని చెప్పి, తర్వాత ఇంకేదైనా కనిపించినప్పుడు ఇదిగో తీసుకో అని, జీతం పెరిగిందంటే ఇదని వాళ్ళిద్దరు ప్రేమగా తిరుగుతున్నప్పుడు రకరకాల గిఫ్ట్లను అప్పటి వరకు ఇస్తారు. వాళ్ళే పెళ్లి చేసుకున్న తర్వాత గిఫ్ట్లు ఇవ్వడానికి వీళ్ళ దగ్గర కథ ఉండదు, వీళ్ళు ఇచ్చుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉండరు. అప్పుడు వచ్చే గొడవలు ఇవన్నీ. అయితే అది వేరు, ఇది వేరు. ఇక్కడ పెద్దవాళ్ళు కుదిర్చి వచ్చినటువంటి పెళ్లిలో ఇచ్చేటువంటి కానుకలు, పెళ్ళికి ముందు అబ్బాయి అమ్మాయి ఒకళ్ళొకళ్ళు తీసుకున్నప్పుడు అంతవరకు ఏంటంటే గిఫ్ట్ అనేది ఏంటంటే ఒకసారి ఇచ్చేది, సరదాగా ఒక కానుక ఇచ్చి నాకు నువ్వంటే ఇష్టము అని తెలియపరచడానికి ఒక సంకేతము. ఇది ఒక సంకేతం అంతే, నాకు ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం. అదే అమ్మాయి కూడా ఇవ్వచ్చు అబ్బాయికి. ఆ అమ్మాయి కూడా ఏదో తను ఒకవేళ జాబ్ చేస్తూ ఉండైతే తను ఏం చేస్తుంది, ఇప్పుడు ఈ రోజుల్లో సెల్ ఫోన్స్ ఇవ్వట్లేదులేమ్మా,
ఎందుకంటే పుట్టినప్పటి నుంచి సెల్ ఫోన్లోనే బతుకుతున్నారు కాబట్టి పూర్వకాలంలాగా సెల్ ఫోన్లు. ఇంకా కొన్ని రోజుల క్రితం అయితే అబ్బాయికి ఏం పెడతారండి అంటే వాచి ఉంగరం సైకిల్ అనేవాళ్ళు. ఇప్పుడు వాచి ఉంగరం సైకిల్ కూడా పోయింది. ఇప్పుడు అంతా పెద్ద పెద్ద వస్తువులని గిఫ్ట్లుగా ఇచ్చుకునే వ్యవస్థకి మనం వచ్చేసాము. ఇప్పుడు అబ్బాయికైనా అమ్మాయికైనా అంతే. కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఇష్టపూర్వకంగా డ్రెస్సులు కొనుక్కోవడం, ఇంకా ఏదైనా కావాలనుకుంటే మహా అంటే మెడలకి ఏదైనా అమ్మాయిలకి అబ్బాయిలకి అయితే ఏదో రకంగా మీకు కావాల్సింది ఏదో తీసుకోండి అని కొనుక్కుంటాం. ఇది జస్ట్ ఒక గుర్తు కోసం దాచుకోవడానికి మాత్రమే. ఈ గిఫ్ట్ ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామో ఆ పెళ్ళికిను ఎంగేజ్మెంటు ఇవన్నిటికీ ఒక పీరియడ్ ఉంటుందని చెప్పా కదా, 5-6 నెలల పీరియడ్ ఉంటే అప్పుడున్న గిఫ్ట్ని జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు, దాచుకుంటారు. అంతే తప్ప ఇదేదో ఫైనాన్షియల్ విషయాలకు సంబంధించి నన్ను ప్రేమగా చూడలేదు అనే మాట ఈ అరేంజ్డ్ మ్యారేజెస్లో గిఫ్ట్లలో రాదు. అదే లవ్ మ్యారేజెస్ అయితే కనుక వాళ్ళు 5-6 ఏళ్ళలో 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో వాళ్ళ విధానం అంతా వేరేగా ఉంటుంది. అప్పుడు మాత్రం ఈ మీరు అడిగిన ప్రశ్న రైజ్ అవుతుంది వాళ్ళకి. పెళ్ళికి ముందు నన్ను చాలా బాగా చూసుకున్నావు, పెళ్ళి తర్వాత నన్ను ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేస్తున్నావు, నాకు ఏ గిఫ్ట్లు కొని ఇవ్వటం లేదు, నన్ను అసలు ప్రేమించట్లేదు, 1 రూపాయి కూడా ఇవ్వవు, అన్ని రూపాయలు దాచిపెట్టుకుంటామని అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో భేదాభిప్రాయాలు ఏర్పడతాయి. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో ఆ మ్యారేజ్కి ఈ మ్యారేజ్కి. ఇక్కడ అవన్నీ రావు. ఎందుకు టైం ఏది పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత అనడానికి లేదు. జస్ట్ బిఫోర్ ద మ్యారేజ్ వాళ్ళు ఒక గిఫ్ట్ సరదాగా ఇచ్చుకునేది మాత్రమే. కానీ మళ్ళీ మీరు అడిగిన దానిలో రెండవ ప్రశ్న ఏంటి అని అంటే ఫైనాన్షియల్ విషయాలని ఆ అమ్మాయికి తెలియపరచాలి. ఎప్పుడు తెలియపరుస్తారు? ఈ పెళ్లి విషయాలు మాట్లాడుకునేటప్పుడు అన్ని మాటలతోటి ఇది కూడా మాట్లాడుకుంటారు. ఏంటి, మన ఇంట్లో ఇలా ఉంటుంది, నేను ఇలా సంపాదిస్తాను, నాకు ఇంత ఉంటుంది, నీ సంపాదన అయితే ఇలా ఉంటుందని మాట్లాడుకోవచ్చు. గిఫ్ట్లో అనే మాటకు వచ్చేసరికి తనకు చాలామంది సంపాదిస్తారు కానీ ఖర్చు పెట్టరు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా కొంతమంది ఇళ్లల్లో బట్టలకి చాలా ఎక్కువగా ఖర్చు పెడతారు, తర్వాత వేసుకునే చెప్పులకు ఎక్కువగా ఖర్చు పెడతారు. కొంతమంది 2,000 రూపాయలు 3,000 రూపాయల చెప్పులు కొనుక్కుందే ఉండలేరు. కొంతమంది ఎందుకు అవసరం డబ్బులు వేస్ట్, 200 రూపాయలకు కూడా చెప్పులు వస్తాయి కదా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి విషయాల్లోనే గొడవలు వస్తాయి. తర్వాత వాచెస్, కొంతమంది రకరకాల వాచ్లు కొనుక్కుంటారు. ఏ వాచ్ అయినా టైం చూపించేది ఒకటే, కానీ అది దాన్ని కూడా చాలా అందంగా పెట్టుకోవాలనుకుంటారు. మగపిల్లలకి ఉంటుంది, ఆడపిల్లల్లో కూడా ఉంది ఆ కోరికలు. మగపిల్లలు చాలా మారుస్తారు, సెల్ ఫోన్స్ మారుస్తారు, వచ్చేదాన్ని బట్టి అప్గ్రేడ్ అవుతున్న కొద్దీ సెల్ ఫోన్స్ కూడా మారుస్తూ ఉంటారు. ఇంకా బాగా ఉన్నతమైన వాళ్ళ ఇళ్లల్లో ఉంటే కార్లు కూడా మారుస్తూ ఉంటారు. 2 ఏళ్లకు, కొంతమంది సంవత్సరానికి కూడా కార్లు మార్చేవాళ్ళు ఉన్నారు. అంటే అర్థం ఏంటి, మీ ఫైనాన్షియల్ పొజిషన్స్ని బట్టి మీరు చేస్తారు. అంత మాత్రం చేత నాకు అది కావాలి, మమ్మల్ని బాగా చూసుకోవట్లేదని వీళ్ళు, లేదు ఈ అమ్మాయి పెద్దానికి అడ్జస్ట్ కావట్లేదని వీళ్ళు, ఈ చిన్న చిన్న విషయాలని పెద్దవిగా చేసుకుని పోట్లాడుకుంటారు. అందువల్ల ముందరగానే తెలియపరచవలసిన బాధ్యత వీళ్ళకి ఉంటుంది, వీళ్ళు తెలుసుకోవాలి. లేని పక్షంలో ఈ గొడవలు పెద్దవవుతాయి. అందువల్ల ఏంటంటే మనం ఏది కొనుక్కుంటే బాగుంటుంది, మనకి ఎంత వస్తే మనం ఇంత ఖర్చు పెట్టుకోవాలి అనే విషయం కూడా వీళ్ళకి తెలియాలి. అది కూర్చుని మాట్లాడుకోవాలి. ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకున్నప్పుడు నీకు ఎంత జీతం వస్తుందో ఆ జీతం గురించి కనుక, చాలామంది తనకొచ్చే జీతాన్ని వైఫ్కి చెప్పరు. అవును, వైఫ్కి వచ్చే జీతం హస్బెండ్కి చెప్పదు. కొత్త కొత్త మాటలు ఏమిటి అని అంటే, నీ సంగతి నాకు అవసరం లేదు, నా సంగతి నీకు అవసరం లేదని పైకి మాట్లాడుకుంటారు. అవును. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో పోట్లాటలు వస్తాయి. అసలు ఇది నేను చూశాను కూడా. అంటే నా ఫ్రెండ్స్ ఫ్యామిలీలో పెళ్ళి చేసుకునేదే అన్ని షేర్ చేసుకోవటానికి కదా, ఒకళ్ళ జీతం ఒకళ్ళ. అందుకే చెప్తున్నా, ఇందాక మీరన్న మాటలో వచ్చిన ఈ ఫైనాన్షియల్ అనే మాటకి నేను చెప్తున్నది ఇది. ఇంకా దీనిలో కంటిన్యూషన్ ఇంకొక ప్రశ్నగా చెప్పుకోవచ్చు మనం దీన్ని, ఎందుకంటే ఇది చాలా పెద్ద టాపిక్ ఇది. అందువల్ల ఫైనాన్షియల్ విషయాలని షేర్ చేసుకోవాలి. మన దగ్గర ఏముంది, మనం ఎంత ఖర్చు పెడతాం, మనకి ఎలా ఉండాలి, మనం ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి ఒకళ్ళనొకళ్ళు అనే విషయాలు చెప్పుకున్నట్టయితే ఏ గొడవలు రావు. నన్నేదో తక్కువ చూశారు, నన్నేదో ఎక్కువ చూశారు అనే మాటలు కూడా
వీళ్ళిద్దరి మధ్యలో రావు, ఎటువంటి పొరపచ్చాలు రావు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం చెప్తానంటే అసలు వీళ్ళిద్దరి మధ్యలో భేదాభిప్రాయం ఎందుకు వస్తాయి, వీటిని ఎలాగా ఫైనాన్షియల్లీ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి. తప్పకుండా. అసలు మనం పెళ్లి తర్వాత వచ్చే భేదాభిప్రాయాల గురించే బోల్డని టాపిక్స్ చేయాలి. ఈ ఫైనాన్షియల్స్కి సంబంధించి అయితే పెళ్ళికి ముందు ఇవి ఖచ్చితంగా డిస్కస్ చేసుకోవాలి. డిస్కస్ చేస్తున్నప్పుడు ఎదుటి మనిషిని జడ్జ్ చేయడం కాకుండా ఓపెన్గా రిసీవ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.